ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి పిండి మరియు 2 క్యారెట్లు తురిమి ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేయండి. ఒక్క చుక్క నూనె లేకుండా హెల్తీగా ఇలా తయారు చేసుకోవచ్చు. 5 స్టార్ రేటింగ్ కిచెన్ని ఆదరిస్తున్న అందరికీ నా ధన్యవాదములు. ముందుగా దీనికోసం ఒక ప్లేట్ తీసుకొని దానిలో 1 కప్పు వరకు రాగి పిండి తీసుకోవాలి. 1 కప్పు రాగి పిండికి 2 క్యారెట్ తీసుకోండి. పైనున్న తొక్కంతా తీసేసి ఇప్పుడు వెనక వైపు ఉన్న ముక్కని కట్ చేసేసుకొని తురిమేసుకోండి. ఇక్కడ మనం నూనె లేకుండా చేస్తున్నాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. క్యారెట్ మొత్తం తురిమేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోండి. మరీ ఎక్కువ ఉప్పు వేసుకోకూడదు, కొంచెం లైట్గా వేసుకోండి, 2 పించుల వరకు. ఇప్పుడు ఈ ఉప్పు క్యారెట్ కూడా పిండిలో బాగా కలిపేసుకోండి. క్యారెట్ మొత్తానికి కూడా పిండి అంతా బాగా పట్టాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. ఇక్కడ నేను ఆవు నెయ్యి తీసుకున్నాను, హెల్త్కి మంచిది కాబట్టి. నెయ్యి మనకి కరిగిపోయిన తర్వాత జీడిపప్పును తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఈ జీడిపప్పు అంతా కూడా బాగా వేగనివ్వండి. బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ జీడిపప్పుని ఆల్రెడీ మనం కలిపి ఉంచుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిలో వేసుకోవాలి. ఇక్కడ నెయ్యి జీడిపప్పు అనేది పూర్తిగా ఆప్షనల్. మనకు కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. జీడిపప్పు నెయ్యి లేకపోయినా కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం చిలకరించినట్టు వేసుకోవాలి. నీళ్ళు వేసిన తర్వాత పిండి మనకి బాగా కలిపేసుకొని చేత్తో పట్టుకొని చూస్తే ముద్దలాగా అవ్వాలి. చేత్తో విడితే మళ్ళీ పొడి పొడిగా అయిపోవాలి. అలా అయ్యేలాగా కలిపేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకొని దానిలో కొబ్బరి కూర తీసుకోండి. ఇక్కడ కొబ్బరి కూర అయినా పర్లేదు, కొబ్బరి తురుమైనా, 2 ఏదైతే తీసుకున్నా పర్వాలేదు. ఒక 4 స్పూన్ల వరకు తీసుకుంటున్నాను. ఇక్కడ ఏ స్పూన్తో అయితే మనం కొబ్బరి కూర తీసుకున్నామో అదే స్పూన్తో 4 స్పూన్ల వరకు బెల్లం తీసుకోండి. స్వీట్ మీరు తినేదాన్ని బట్టి తీసుకోండి, అడ్జస్ట్ చేసుకొని. ఇప్పుడు ఈ కొబ్బరి కూర బెల్లం కూడా బాగా కలిపేసుకోండి. ఇది మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి. చాలా రెసిపీలు చూసుంటారు కానీ ఇలాగ టేస్టీ అయింది చూసుండరు, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మొత్తం కలుపుకున్న తర్వాత అరిటాకు తీసుకోండి. అరిటాకు తీసుకొని ఒకవైపు మడత పెట్టేసుకోండి. ఇలాగ కోన్లా మడత పెట్టుకొని చివర్లో టూత్పిక్ కానీ లేదంటే చీపురు పుల్ల కానీ పెట్టేసుకోండి. ఇప్పుడు రెండో వైపు తిప్పుకొని అటువైపు కూడా మనం ఒకవైపుకి సైడ్కి అనేసుకొని రెండో వైపు కూడా ఇలాగ అనుకొని ఈ చివరను కూడా మనం టూత్పిక్ పెట్టుకోవాలి. మధ్యలో మనకి చూడండి ఇలాగ గ్యాప్లా కనిపించాలి, పౌచ్లాగా ఉండాలి. ఇలాగే రెండోది కూడా చేసుకుందాం. చేసేటప్పుడు ఆకుని మరీ దగ్గరికి మడత పెట్టేయకండి, చిరిగిపోద్ది. అరిటాకు చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి చిరిగిపోతూ ఉంటుంది, చూసుకుంటూ ఉండండి. చివరిన ఇలా టూత్పిక్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పౌచ్లో ఆల్రెడీ మనం కలిపి ఉంచుకున్న కొబ్బరి బెల్లాన్ని అడుగు భాగాన్ని వేసేసుకోండి. అడుగు భాగాన్ని 2 స్పూన్ల వరకు వేసుకొని ఒక 3 గరిటెల వరకు ఈ రాగి పిండిని వేసుకోండి. అయితే పిండి వేసేటప్పుడు గట్టిగా అంచుకొని తీసుకోవాలి. గడితో గట్టిగా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన ఒక 2 స్పూన్ల వరకు మళ్ళీ కొబ్బరి తురుము వేసేసుకోండి. ఇలాగే మొత్తం అన్నింటినీ రెడీ చేసేసుకోవాలి. అయితే చాలామందికి అరిటాకు లేదు అనుకునే వాళ్ళు ఉంటే ఎలా చేసుకోవాలనేది చూద్దాం. ఇంట్లో ఏదైనా ఒక గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నెని తీసుకోండి. దానికి నెయ్యిని కానీ లేదంటే నూనె కానీ ఏదైనా పర్లేదు అప్లై చేసుకొని అడుగు భాగాన కొబ్బరి తురుము వేసుకోండి. పైన ఈ రాగి పిండి మిశ్రమాన్ని వేసుకొని గట్టిగా ప్రెస్ చేసేసుకొని మళ్ళీ పైన కొబ్బరి తురుము వేసేసుకోండి. ఇలాగే మొత్తం అన్నీ రెడీ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇలా మొత్తం అన్నీ రెడీ చేసుకున్న తర్వాత పొయ్యి మీద ఒక ఇడ్లీ పాత్ర పెట్టుకోండి. ఒక 1/2 లీటర్ వరకు నీళ్లు వేసుకోండి. నీళ్ళు కొంచెం వేడైన తర్వాత ఇడ్లీ పాత్ర రేక్ కానీ లేదంటే ఆవిరి కుడుము పెట్టేదైనా పర్లేదు, ఏది ఉంటే అది తీసుకోవచ్చు. దానిపైన ఈ పౌచులు పెట్టేసుకోండి. ఇవి పెట్టిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇది ఉడికేటప్పుడు మీడియం ఫ్లేమ్ మీదే పెట్టండి, చక్కగా ఉడికిపోద్ది. 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూడండి. మూత తీసిన తర్వాత చేతితో పట్టుకొని చూస్తే అసలు చేతికి అంటుకోకూడదు, విడిపోయినట్టు కూడా ఉండాలి. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు అలానే వదిలేయండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మొత్తం అన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. అయితే వీటిని తినడం కూడా ఒక డిఫరెంట్ టేస్ట్తో తినాలి, అలానే తినేయకూడదు. కాబట్టి ఇది ఎలా టేస్ట్ చేయాలనేది చూద్దాం. చాలామంది పిల్లలకి నడుము నొప్పి అంటూ ఉంటారు కదా, వయసు వచ్చిన పిల్లలకి. అలాంటి పిల్లలకి బాలింతలకు కానీ ఇలా చేసినట్లయితే నడుము నొప్పి పోతుంది. ఇప్పుడు మొత్తం అన్నీ ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత దీన్ని ఆకు నుంచి విడదీసి ఎలా తీసుకోవాలనేది చూద్దాం.
చూడండి, మనం పౌచ్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఒక ముద్దలాగా ఉంటుంది, విడివిడిగా అయితే ఉండదు. చూడండి, ఉడికి చక్కగా ఇడ్లీలాగా ఉంది. ఇలాగే మొత్తం అన్నింటినీ తీసేసుకోండి. అయితే గిన్నెలో తయారు చేసుకున్నాం కదా, గిన్నెకి అంటుకుపోద్దేమో అనుకుంటాము, కానీ ఆల్రెడీ మనం నెయ్యి వేసుకున్నాం కాబట్టి చక్కగా గిన్నె షేప్లోనే వచ్చేస్తుంది. కాబట్టి గిన్నెలో అయినా చేసుకోవచ్చు. చూడండి, గిన్నెకి అసలు అంటుకోలేదు. అయితే పిల్లలకు పెట్టేటప్పుడు మనం అరటిపండుని కట్ చేసి పెట్టండి. ఇలాగ అరటిపండుని కట్ చేసి పెట్టడం వల్ల అసలు వద్దనకుండా తింటారు. ఇక్కడ మనం రాగిపిండి మరియు బెల్లం, కొబ్బరి ఈ 3 కూడా ఆరోగ్యానికి మంచిదే. చూడండి, మనం కట్ చేసినట్లయితే లోపల లేయర్లా కనిపిస్తుంది. చక్కగా ఉడికింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. అదే డయాబెటిక్ పేషెంట్లు తీసుకునేటప్పుడు ఇలా ఉట్టిదే తీసుకోవచ్చు, లేదనుకోండి ఖర్జూరం తీసుకొని ఖర్జూరంతో అయినా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉండి హెల్తీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ రెసిపీ అనేది చాలామందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 5 స్టార్ రేటింగ్ కిచెన్.